దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం నిమిత్తం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. బెల్షాజరు ఏలినటువంటి 3వ సంవత్సరములో దానియేలుకు మరొక దర్శనము కలిగింది. ఈ దర్శనము తాను ఏలం అనేటువంటి ప్రదేశంలో రాజభవనం గల షూషాను అనే పట్టణములో ఉన్నట్లు అతనికి అనిపించింది. ఆ దర్శనములో ఓలాయి అనేటువంటి కాలువ ఒడ్డున ఉన్నట్లు అతను భావించాడు. ఏలం ప్రదేశంలోని ప్రధాన పట్టణం ఈ షూషాను అనేటువంటిది. ఇది పర్షియా సామ్రాజ్యానికి ముఖ్య రాజధాని. ఏలం బబులోనుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతం. ఇది ఇప్పటికి కూడా ఉంది ఇరాన్ దేశం పశ్చిమ భాగంలో. ఈ బైబిల్ ఎంత సత్యమేనంటే చారిత్రకమైనటువంటి ఆధారాలతో రుజువు చేయగలిగినది. ప్రదేశాలు, ప్రాంతాలు, ప్రజలు, రాజ్యాలు అన్ని కూడా వాస్తవం అని రుజువుగా ప్రపంచమే చాటి చెప్పదగినటువంటి అతి పరిశుద్ధ గ్రంథం బైబిల్. దీనికి పోటీ ఇంకెవ్వరూ లేరు. ఇక ఎప్పుడు ఏ గ్రంథం కూడా రాదు. ఎందుకంటే ఇది వాస్తవం అని చరిత్రే రుజువు చేస్తుంది. మనం ఇతర గ్రంథాల గురించి చెప్పనవసరం పనే లేదు. మనము కలిగిన ఈ దైవ గ్రంథం యొక్క ఔన్నత్యమే అంత గొప్పది. ఈ యొక్క దానియేలుకి కలుగుతున్నటువంటి దర్శనం ఏంటి అని అంటే, ఒక పొట్టేలు కనపడుతోంది. ఆ పొట్టేలుకు ఒక కొమ్మ కంటే ఇంకొక కొమ్ము కొంచెం పెద్దగా ఉన్నట్లు కనబడుతోంది. ఈ పెద్దగా ఉన్నదేమో వెనకాల వచ్చింది, చిన్నగా ఉన్నదేమో ముందే వచ్చింది. ముందొచ్చిన దానికంటే వెనకాల కొమ్ము పెద్దగా అయిపోయింది. ఈ యొక్క పొట్టేలు పడమటి దిక్కులోను, ఉత్తర దిక్కుకును, దక్షిణ దిక్కుకును, ఇలాగున్న ప్రతి దిక్కుకును అది సూచిస్తుంది, పొడుస్తుంది. ఈ పొట్టేలు ముందు ఏ జంతువు కూడా నిలబడలేకపోతుంది. దాని యొక్క దాటికి ఏది కూడా తప్పించుకోలేకపోతుంది. అది ఇష్టం వచ్చినట్లు దాని పని చేస్తుంది. దానికి దాని గొప్ప చెప్పుకుంటుందంట. నా గొప్పతనం చూడు అని ఆ యొక్క పొట్టేలు గొప్ప చెప్పుకుంటుంది. ఆ కాలంలో మాదియా పారసిక రాజ్యం ప్రపంచంలో చాలా బలవంతమైనది. అదే ఈ పొట్టేలును సూచిస్తూ ఉంది. ఈ యొక్క పొట్టేలు ఇలాగున విస్తృతంగా తిరుగుతూ అన్ని దిక్కుల్ని పొడుస్తూ దానికి ఎదురొచ్చిన వాటిని కూడా పొడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో గాల్లో ఎగురుకుంటూ వచ్చినట్లుగా ఒక మేకపోతు వచ్చింది. అది ముందు ఒక కొమ్ము కలిగి ఉంది. అది చాలా వాడగలిగినటువంటిది. ఈ యొక్క మేకపోతు గ్రీసును సూచిస్తుంది. ఇది ఇంత రోషంగాను ఇంత భయంకరంగాను ఉండి ఆ ముందున్నటువంటి పొట్టేలును చితకు దొక్కేటట్లుగా ఉంది. అది గ్రీసు మాసిదోనియా సామ్రాజ్యం మొదట పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం.
ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి మాట మనం విన్నాం. ఇతను క్రీస్తు పూర్వం 356లో గ్రీసులో పెల్లా అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. అతని తండ్రి మాసుడోస్ రాజు, ఫిలిప్ II అంటే ఆ ప్రాంతానికి 2వ రాజుగా ఉన్నాడు. అతని తల్లి ఒలింపియాస్. ఈ అలెగ్జాండర్ 20 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. 13 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 32వ సంవత్సరంలో అతి తక్కువ వయసులోనే అతను చనిపోయాడు. ఇతని యొక్క పరిపాలన క్రీస్తు పూర్వం 336 నుండి 323 వరకు 13 సంవత్సరాలు అతడు పరిపాలన చేసినట్లు చరిత్ర ఆధారం. ఇతను పరిపాలనలో గ్రీస్, పర్షియా, ఈజిప్ట్ మరియు భారతదేశంలో కొన్ని ప్రాంతాలను కూడా అతను జయించాడు. ఇతను జయించిన రాజ్యాల సంఖ్య చెప్పలేము, కానీ అతను 3 ఖండాలలో తన యొక్క రాజ్య పరిపాలన విస్తృతంగా విస్తరింపచేయబడింది. అందుకనే ద గ్రేట్ అని పిలువబడ్డాడు. ఎందుకు ఈ యొక్క అలెగ్జాండర్ గురించి బైబిల్ ప్రస్తావన తెస్తుంది? చరిత్రలో మనం చదువుంటాము, పుస్తకాల్లో పాఠాల్లో మనం చదివాము, కానీ బైబిల్ కూడా అలెగ్జాండర్ గురించి చెప్తా ఉంది. వాస్తవానికి అలెగ్జాండర్ పేరైతే రాయలేదు, కానీ అతను గురించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ అలెగ్జాండర్ చరిత్రలో ఉండబోతున్నాడని, మాదియా పారసిక సామ్రాజ్యాన్ని అతడు అణిచివేస్తాడని ఒక ప్రవచనం, ఒక భవిష్యత్తు వాక్కు వచ్చింది. అదే మనం చదువుతూ ఉన్నాం. 200 సంవత్సరాల తర్వాత అది జరగబోతుంది. అందుకే దానియేలుకి ముందుగానే దేవుడు చూపించాడు. 200 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ అనే వ్యక్తి పుడతాడని, వస్తాడని, అతని యొక్క పరిపాలన ఇలాగున్న ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందుతుందని, అంత బలమైన వ్యక్తిగా ఉంటాడు అని తెలియచేయబడడం ఎంత ఆశ్చర్యం. ఆ తర్వాత ఈ మేకపోతు అనేటువంటి పోలిక అలెగ్జాండర్కే ఇవ్వబడింది. ఈ మేకపోతు ఏం చేస్తుందట? దానికి ఉన్నటువంటి కొమ్ము విరిగిపోయింది అని రాయబడింది. అంటే అలెగ్జాండర్ యొక్క మరణం జరుగుతుంది. తర్వాత 4 కొమ్ములు వచ్చాయి. అలెగ్జాండర్ తర్వాత ఆ యొక్క రాజ్యం అంతా కూడా 4 భాగాలుగా విడిపోయింది. నేను బైబిల్ చెప్తున్నాను, చరిత్ర కాదు. చరిత్రలో ఉన్నటువంటి బైబిల్ చెప్తున్నాను. బైబిల్లో రాయబడిన చరిత్ర విషయాలు మీకు చెప్తున్నాను. ఎంత ఆశ్చర్యం కదూ! నీతి, పరిశుద్ధత, భక్తి అనేటువంటి విషయాలకు మాత్రమే గాక చరిత్రను కూడా ఈ బైబిల్ గ్రంథంలో ప్రభువారు లిఖించారు. అంత మాత్రమే కాదు, జరిగిపోయిన ప్రస్తుత కాలానికి జరిగిపోయిన ఈ అలెగ్జాండర్ విషయాలు లాంటివే కాదు, అనేక మంది రాజ్యాలు, అనేక మంది రాజుల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. బుద్ధిహీనులైనటువంటి కొద్ది మంది పనికి మాలిన వారు ఈ బైబిల్ గ్రంథము భూత పుస్తకమని, ఈ బైబిల్ గ్రంథము చదవటానికి వీల్లేదని, మగోళ్లే చదవడానికి సిగ్గుపడతారని కొంతమంది బుద్ధిహీనమైనటువంటి ప్రజలు ఉన్నారు. వారు మరి అన్నమే తింటున్నారా, గడ్డి ఏమన్నా తింటున్నారా నాకు అర్థం కాదు. కానీ ఇంత చరిత్ర ఆధారాలతో రుజువైనటువంటి ఏకైక ఈ గొప్ప గ్రంథాన్ని వాళ్ళు అలా మాట్లాడడానికి కనీసం సిగ్గన్న వేయలేదు అనిపిస్తుంది. ఎక్కడో 2-3 చేసినటువంటి పాపపు క్రియలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? వారు ఇలాంటి దుష్కార్యాలు చేశారు, అది దేవుడు ఖండించాడు, అలాగ చెయ్యవద్దు అని చెప్పడానికి రాయబడ్డాయి. కానీ కేవలం ప్రజలు మాత్రమే చేసిన పాపాలవి. దేవుడు చేయలేదు. దేవుడు ఎప్పుడూ పరిశుద్ధుడే.
కానీ వాళ్ళు చెప్తున్నటువంటి గ్రంథాలు కానీ వారు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి కానీ దేవుళ్ళు అని పిలవబడుతున్న వారు కానీ చేసిన చాండాలం అంతా కూడా వాళ్ళ గ్రంథాల్లోనే రాయబడింది. గులివింద గింజట దాని కింద ఉన్నటువంటి నలుపు చూసుకోక నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటుందట. వాళ్ళు అలాగే భావిస్తున్నారు వాళ్ళ బ్రతుకును. అసలు వాళ్ళు చెబితే మొత్తం అంతా చాండాలమే ఉంది వాళ్ళకి. అసలు మాట్లాడడానికి ఎలా నోరు వస్తుంది ఏం అర్థం కాదు. అంటే వాళ్ళను వాళ్ళు చూసుకోకుండా ఎదుటోళ్ళనే చూస్తున్నారు. వాళ్ళు దేవుళ్ళు అని పూజించే వాళ్ళు, కొలిచే వాళ్ళకి, మొక్కే వాళ్ళకి, బలిచ్చే వాళ్ళకి ఇంత చాండాలమైన చరిత్ర ఉంటే మనం పూజించి ఆరాధించి గణపరిచే దేవునికి ఏమాత్రం మచ్చలేని వాడై ఉన్నాడు అని మనం చెప్పడానికి ఆనందిందాం, అతిశయిందాం. నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎందుకనంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన త్రియేక దేవుడు. ఈ యొక్క మేకపోతు చనిపోయిన తర్వాత, అనగా ఆ కొమ్ము పోయిన తర్వాత మరొక 4 కొమ్ములు వచ్చాయి. అవి 4 రాజ్యాలకు సూచనగా ఉన్నాయి. అంటే క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకోగలుగుతాం. ఆ తర్వాత ఒక చిన్న కొమ్ము అందులోంచి మొలిచింది. దక్షిణ వైపు, తూర్పు వైపు అది కనబడుతూ ఉంది. ఈ చిన్న కొమ్ము గురించి బైబిల్ వ్యాఖ్యానకర్తలు చాలా విషయాలు చెప్తున్నారు. అందులో కొన్ని చెప్తాను మీకు. ఈ చిన్న కొమ్ము నిరాకరించబడి గ్రీకు సామ్రాజ్యానికి దానిలో నుంచి లేచేటువంటి ఒక గొప్పతనానికి సూచనగా ఉంది. ఈ గ్రీకు సామ్రాజ్యం ఆ భాగమంతా కూడా పతనమైన తర్వాత రోమా సామ్రాజ్యం నుంచి పుట్టబోయేది మరొక కొమ్ము. అధిక సంఖ్యలైనటువంటి వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో సిరియాలోని రాజ్యమేలి యూదులకు బద్ధ శత్రువుగా మెలిగినటువంటి రాజు అతనే ఈ యొక్క కొమ్ము అని చెప్తున్నారు. అతని పేరు అంతియోకస్ ఎపిఫానిస్. ఇతడికి ముందు కాలంలో రాబోతున్నటువంటి క్రీస్తు విరోధిని సూచిస్తూ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంతియోకస్ సిరియా రాజు గనుక యుగాంతంలో క్రీస్తు విరోధి కూడా ఈ సిరియా సామ్రాజ్యంలో నుంచే బయలుదేరుతాడని ఒక చరిత్రకారులు తెలియచేయడం విశిష్టం. అంటే రాబోయే దినాల్లో సిరియా దేశంలో నుంచి క్రీస్తు విరోధి బయటికి రాబోతున్నాడు. బైబిల్ రాబోయే విషయాలను కూడా సుస్పష్టపరచగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అని మరలా నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది కొమ్ములు పెరిగిన తర్వాత ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా అది తను తీసేసినట్లుగా కనబడుతూ ఉంది. ఈ దర్శనములు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు ఇశ్రాయేలులోని విశ్వాసులను సూచిస్తున్నాయి. అంతియోకస్ ఇశ్రాయేలులోనికి చొచ్చి యెరూషలేమును పట్టుకొని 1000 మందిని హతమార్చి ఆలయాన్ని అపవిత్రం చేసి యూదులు బలులు అర్పించకుండా అడ్డగిస్తాడు అని ఒక ప్రవచనం. ఆ తర్వాత అధిపతి అయినటువంటి దేవుడు తనను గొప్ప చేసుకోబోతున్నాడు. ప్రజల ముందు కనబరచబోతా ఉన్నాడు. ఆ స్థలాన్ని ఈనదశకు వచ్చిన స్థితిని మార్చబోతున్నాడు.
అంత్యోకసు రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు వాటిల్ల విపత్తు కారణాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల దేవుడు వారిని ప్రత్యేకించి పట్టించుకున్నాడు. ఈ దానియేలుకి దర్శనంలో ఈ వివరం అర్థం కావటం లేదు. అనేక మంది రాజులు వారికి వచ్చిన కళను కూడా మర్చిపోయిన సందర్భమే అయినా వాటి భావాన్ని కూడా చెప్పగలిగినటువంటి దేవుని ఆత్మజ్ఞానం కలిగిన దానియేలుకి ఈ దర్శన భావం అర్థం కావటం లేదు. ఏం చేయాలి, ఇంతగా ఉంది ఏంటి సంగతి అని అతను ఆలోచన చేసుకుంటుండగా ఒక దేవదూత అతనితో మాట్లాడడం ప్రారంభించింది. ఈ దర్శనం యొక్క వివరాలు చెప్తా ఉంది. కొన్ని రోజులు లెక్కేస్తూ ఉన్నారు. ఇది ఇశ్రాయేలును పీడించిన కాలం అని మనం గుర్తించగలుగుతాం. ఇలాగున ఉదయము సాయంత్రము వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో 2300 రోజులు జరుగుతుందని ఒక అంచనా చెప్పడం జరిగింది. ఇలాగున అనేక విషయాలు దర్శనం రూపంలో దానియేలుకు కనబడినప్పుడు దాని వివరం అర్థం కాలేనప్పుడు దేవుడు గాబ్రియేలును పంపించాడు. దాని దర్శన భావాన్ని తెలియచేయమని చెప్పాడు. దానియేలుకి ఆ దర్శన భావాన్ని గాబ్రియేలు వివరించడం ప్రారంభించారు. ఇది ఉగ్రత కాలానికి తర్వాత జరగబోతుంది. ఈ సంగతులన్నీ కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఇది అంత్యకాలం గూర్చిన వివరాలు. నువ్వు చూసినటువంటి విషయాలన్నీ కూడా మాదీయులకు పార్శికుల యొక్క రాజ్యాలను సూచిస్తున్నాయని, ఇది గ్రీసు రాజు యొక్క విధానమే మేకపోతు అని. గ్రీసు రాజు ఎవరు? అలెగ్జాండర్. ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దర్శన భావాన్ని గాబ్రియేలు దానియేలుకి తెలియచేశాడు. ప్రభుత్వాలు ఏమవుతున్నాయి, అది ఒకదాని తర్వాత ఒకటి ఎలాగో కూటమిగా ఉండబోతా ఉన్నాయి, రాబోయే దినాల్లో అవి ఎలాగున విస్తరించబోతున్నాయి అనే మాటలు రాయబడ్డాయి. వాస్తవానికి ఇప్పుడు రాజుల కాలం కనబడతలేదు మనకి. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలన్నీ కూడా మనుషుల చేత ఎన్నుకోబడినటువంటి విధానాలే కనబడుతున్నాయి. ఈ మనుషుల చేత ఎన్నుకోబడిన వారు మంత్రులని, ప్రధాన మంత్రులని మనం చెప్తున్నాము. వీళ్ళందరూ కూడా ఒకటిగా అయిపోబోతున్నారు. ఏకంగా ప్రపంచమంతా కూడా కొన్ని రాజ్యాలుగా ఏర్పడబోతా ఉంది. 2 రాజ్యాలు అయిపోబోతున్నాయి ప్రపంచం. ఆ తర్వాత భయంకరమైనటువంటి యుద్ధాలు జరగబోతా ఉన్నాయి. ఆ యుద్ధాల తర్వాత ఈ దైవ పరిపాలన అనేది మనం గమనించగలుగుతాం. అదే ఈ దర్శనం యొక్క భావాన్ని వివరిస్తూ చెప్తున్నాడు. ఇది నిర్ణీత కాలములో అంతం వస్తుందని మనం దృష్టిలో పెట్టుకోక తప్పదు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది అని మనం గుర్తు పెట్టుకొని యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఎట్టి విధంగానైతే ఈ భూమి మీదకి వచ్చి తన కార్యాన్ని జరిగించాడో అటు విధంగానే మధ్యాకాశానికి రాబోతున్నాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. మనం సిద్ధపడినటువంటి వారిగా ఉండకపోతే విడవబడిపోతాం. ఈ భవిష్యత్తు వాక్కులన్నీ విని విడిచిపెట్టేవారిగా కాక, ఇది ఆల్రెడీ జరిగిన సంభవాలు కొన్నుంటే జరగవలసిన విషయాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి. జరిగిపోయిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. జరగబోయే విషయాలు మనము ఎదుర్కోబోతున్నాం. అందుకే నిరీక్షణ కలిగిన వారిగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలిగితే మనం కూడా ఒక ధన్యకరమైన వ్యక్తులుగా ఉంటాం. దానియేలు కలిగినటువంటి ఈ దర్శనము రాబోయే కాలాన్ని సూచిస్తుంటే మనం ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము కూడా దానియేలు లాంటి భక్తి కలిగిన వారిగా ఉంటే, పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటే, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉంటే రాబోయే కార్యాలను ప్రభు మనకు తెలియచేస్తాడు. ప్రవచనాత్మకమైనటువంటి వరము చేత మనం నింపబడగలుగుతాము. ఇటువంటి దర్శనాలను
కలలను, స్వప్నాలను ప్రభు మనకు తెలియచేయొచ్చు. మనము అంత్యకాలంలో ఉన్నాము, అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందని. యవనస్తులు ప్రవచనాలు చెబుతాయి, వృద్ధులేమో కలలు కంటారని చెప్పిన దైవ వాక్యము నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. కనుక అట్టి ధన్యత కొరకు అందరూ కూడా సిద్ధపడవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ఈ దర్శనం వచ్చిన తర్వాత దానియేలుకి మూర్ఛిల్లిపోయాడు. కొన్ని దినాలు రోగంతో బాధపడ్డాడు. తర్వాత తనకి రోగం తగ్గిన తర్వాత ఈ దర్శనం గురించిన విస్మయం ఇంకా కలిగి ఉంటుండగా ప్రభువారు దీని యొక్క వివరమును అతనికి తెలియచేశాడు. దాని యొక్క సంగతిని మనుషులెవరు తెలియచెప్పలేకపోయారు. అంత గొప్పతనాన్ని ఆ దర్శనములో దానియేలు గమనించాడు. దానియేలుకి ఈ దర్శన భావాన్ని గ్రహించడం చాలా కష్టమైందట. అందుకనే గాబ్రియేలుని దేవుడు పంపించి దాని యొక్క వివరాన్ని తెలియచేశాడు. అలాంటి దైవికమైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలని ఈ రోజు ధ్యానమును బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. అందుకే దానియేలు లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి అందరూ. అలాంటి గొప్పతనాన్ని సొంతం చేసుకోగలుగుతాం. దానియేలు ఎంత భక్తుడో మనకు తెలుసు. సింహాల బోనులో నుంచి కూడా బయటికి రాగలిగినంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా తప్పకుండా బయటికి రాగలుగుతాం. దేవుని కొరకు గొప్ప సాక్షిగా జీవిస్తాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.